మెయిన్‌గా మాట్లాడుకుంటే బర్మా, దాంతో పాటు బంగ్లాదేశీ, పాకిస్తాన్ అంటే ఓన్లీ మనకి ఎక్కువ మనకి చర్చించే విషయం ఏందంటే ఓల్డ్ సిటీలో ఉంటారని మాట్లాడుతా ఉన్నాం. సో, ఆళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆ! అంతా స్ప్రెడ్ అయితున్నారు. నగరం మొత్తము స్ప్రెడ్ అయితుర్రు. భాగ్యనగరు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తము యాహ్! స్ప్రెడ్ అయితుర్రు వాళ్ళు. వచ్చే ఒక 10 మందొచ్చిందో 100 మందిని తోలుకొస్తున్నారు. ఓకే. అట్లా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యి అదే ఓటు రాజకీయంగా అది చేస్తున్నారు. ఓకే. సో, మెయిన్‌గా వీళ్ళు చేసినటువంటి వృత్తి ఏదైతే అంటే వాళ్ళు ఏం పనులు చేస్తా ఉన్నారు? ఏం కథ అనే దాని గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళు ఈ చెత్త ఏరుకపోవడం అనేది, ప్లాస్టిక్ ఏరుకపోవడం అనేది, అలాగే దొంగతనాలు గాని, మిగతా కార్యక్రమాలు ఇట్లా ఇగ నైట్ ప్రోగ్రామ్ ఉంటది వాళ్ళది మొత్తం. నైట్ 1 తర్వాత 2 తర్వాత తిరుగుతారు. మొత్తం ఇగ విలేజ్ మొత్తము బండ్లేసుకుంటరు. అడ్డగోలుగా బండ్లు అవి అసలు నంబర్ ఉండది. ఏదుండది. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలవదు ఇగ నైట్. మెయిన్‌గా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతా ఉన్నాయి. మెయిన్‌గా ఎవరైతే ఈ అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలుగా పిలువబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్నో రకాలైనటువంటి జిహాదీ పనులు చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో, జిహాదీ అంటే ఏమేం పనులు చేస్తా ఉన్నారు? ఎట్లా అంటే ఈ లవ్ జిహాద్ అట్లాంటివి అని అనుకోవచ్చా ఇవన్నీ? లవ్ జిహాద్ గాని, టెర్రరిస్ట్‌లకు సపోర్ట్ గాని, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు.